మటర్ పన్నీర్కి ముందు కావాల్సిన పదార్థాలు చెప్పండి. పన్నీర్, ఉల్లిపాయలు, సాల్ట్, కారం, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిబటాణి, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు. మటర్ పన్నీర్. మటర్ అంటే ఇంకేదో అనుకోకండి. మటర్ అంటే దిస్ ఇస్ పచ్చి బఠానీని మటర్ అంటారు. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, ముందుగా కడాయి పెట్టుకొని ఓకే ఇందులో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇమీడియట్గా. కొంచెం క్యాజు తిన్నా, సాల్ట్ వేస్తున్నాను. బాదం తిన్నా మంచిది కాదేమో అని వేడి వేడి. పసుపు వేస్తున్నాను. మీ వారికి బాగా ఇష్టం అండి ఇది. కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడే కారం వేసేస్తున్నాను. ఓకే, కాజు పేస్ట్ వేస్తున్నాను. కాజు కిస్మిస్ పేస్ట్. ఇది ఎంత కాజు ఎంత కిస్మిస్ వేసారండి? ఒక 10 కాజు అండి, ఒక 5-6 కిస్మిస్ వేసి అవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఓకే పేస్ట్ చేసుకోవాలి. అంతా గరం మసాలా వేద్దామండి కొద్ది కదా. అవును, గరం మసాలా. మీ గరం మసాలాలో మీరేం యాడ్ చేస్తారండి? ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు. అనాస పువ్వు. మీరు గసగసాలు వేరా? వేయండి. అది కొంతసేపు ఉడకాలి. ఫ్రై అయిపోయింది. అవును. దీంట్లో జనరల్గా ఆయిల్ వదలడం స్టార్ట్ చేసిందంటే అది కుక్ అయిపోయింది. దాంట్లో పెరుగు వేయాలి. ఎంత వేస్తారు? ఒక 1 కప్, చిన్న కప్పు పెరుగు. ఓకే, మసాలా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో బఠానీలు వేసేద్దామండి. ఒక చిన్న డౌట్ అండి, బఠానీ వేయడానికంటే ముందు ఇది మీరు అంటే ఎండిన బఠానీ కూడా దొరుకుతుంది కదా, దాన్ని కూడా యూజ్ చేయొచ్చా? దాన్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇది అయితే బాగుంటుంది. ఓకే, ఉడకబెట్టకల్లా డైరెక్ట్ యూజ్ చేసే. నీళ్లు పోయకుండా 2 విజిల్స్ రానివ్వాలండి. ఏమో కుక్ అయిపోయింది. దాంట్లో పన్నీర్ పీసెస్ వేసేద్దాం. ఓకే, కొత్తిమీర చల్దాం. ఓకే, ప్రతి నార్త్ ఇండియన్ డిష్లో ఖచ్చితంగా కొత్తిమీర ఉండాలి. ఉంటుంది, ఉంటేనే టేస్ట్. కొత్తిమీర రెగ్యులర్గా తిని చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారవుతారు. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, చాలా అందంగా డెకరేట్ మటర్ పన్నీర్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. మటర్ పన్నీర్ రెడీగా ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇది ఎలా వండాలో మరొకసారి చూడండి. మటర్ పన్నీర్ చేయాలంటే కావలసిన పదార్థాలు: పన్నీర్, పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాజు కిస్మిస్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, పెరుగు, తగినంత నూనె. గార్నిష్ చేసుకోవడం కోసం క్యారెట్ ముక్కలు, టమాటా, కొత్తిమీర. మటర్ పన్నీర్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి. మూకుడు వేడయ్యాక 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత కారం వేసుకుని కలపాలి. కాసేపు ఉడికాక కాజు కిస్మిస్ పేస్ట్ వేయాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పెరుగు వేసి కలుపుకోవాలి. కాసిన్ని నీళ్లు పోసి మసాలా ఉడికిన తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలను వేసి 5 నిమిషాల వరకు ఉడికించాలి. ఇక ఒక బౌల్లోకి తీసుకుని గార్నిష్ చేసేస్తే మటర్ పన్నీర్ రెడీ. దీన్ని వేయించితే వాళ్ళే వేడన్నంలో ముందు వాళ్ళే అడుగుతారు, మమ్మీ మాకు అది పెట్టు, ముందు ఫస్ట్ అదే పెట్టు మాకు. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు. వెల్లుల్లి, కారం, ఉప్పు, జీలకర్ర అవన్నీ మనకి కబుక్కుని దొరికి ఇంట్లో రెగ్యులర్గా వాడే.